మీకెవరు మీ లైఫ్‌లో సో రియల్‌గా అభిమానించే ఎవరు సార్? ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు? సో ఇట్లాంటి డౌన్ అయినప్పుడు నేను సందర్భాల్లో ఎప్పుడూ కూడా తీసుకుంటూనే ఉంటాను. ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడు బయటలో కూర్చోమంటారు ఇంట్లో బయట. నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్. 12 నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపల తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు. రూమ్లో వచ్చి రా, ఏంటి నేను ఇలా ఉండాను, రా ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంట, ఫోటో తీసుకో అని. ఫస్ట్ నాకు ఏం నాయన ఇలా చేస్తావు నువ్వు, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా, నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా. తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే, నువ్వు ఏమైనా వాడు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. తర్వాత నేను ఫాదర్ని తిట్టాను, కరెక్ట్ కదా, నా లోపల ఏమేమో ఉంది అని. ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అది. ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా సరి వచ్చి సార్ ఇంకొక ఫోటో అంటాను. మనకి అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది అక్కడ కాదు, అది ప్రాబ్లం లవ్లో ఇంకొక ఫోటో అంటారు. మనకేమో నా పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ, సార్ తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా, ఇక్కడ ఇంకొక 2 ఫోటోస్ తీసుకుంటే ఏంటి ఇప్పుడు అని. అలా అయిపోయింది నా ఇది. ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను. ఫోటో తీసుకుంటే నేను 10 మంది 100 పీపుల్ వస్తేనే ఫోటో తీసుకుంటాను నేను. సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్కి? సండేస్ డెడికేట్ ఉంటుందా? సండేస్ కంటిన్యూస్గా చేసేవాడిని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేశాను, ఇప్పుడు కొంచెం ఇదయింది.